అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామికి అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు. ఇలా చేయకండి. అతిగా మద్యం సేవించడం ద్వారా మీకు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దూర ప్రాంతాల నుండి పంతులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో మీరున్నారు. ఇలా చేస్తే మీరు కనుక విచారిస్తారు. మిమ్మల్ని నిజంగా అది అప్సెట్ చేస్తుంది. ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ సహనం ప్రతిభతోటి శత్రులపై విజయం సాధిస్తారు. పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాల్సి ఉంటుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసినటువంటి ధనంలో కొంత భాగం వసూలు కాగలదు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఇక మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. అవి లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి శుభవార్తలు అందుకుంటారు. ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. సోదరులతోటి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. అత్యవసర వ్యవహారాలు పనులు చాలా వరకు సానుకూలంగా పూర్తవుతాయి. నష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కళాకారులకు మానసిక అశాంతి ఉండదు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం ద్వారా అశాంతి తొలగించబడుతుంది. మంచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు జరగకుండా చూసుకోవాలి. మరి అధిక పరుగుల కారణంగా మీకు అలసట మరియు పాదాలను నొప్పి వంటి సమస్యలు అయితే ఈరోజు పెరగవచ్చు. మీరు మీ పని కోసం మరింత కష్టపడవాలి. మరియు మహిళలకు సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీరు నిర్ణయించుకుంటే దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించండి. పాజిటివ్గా మనోభావానికి బదులుగా తెలివి మరియు వ్యూహంతో పనిచేయడం మంచిది. ప్రేమ వ్యవహారంలో భావోద్వేగం దూరంగా ఉండొచ్చు. స్నేహితులతో సంభాషణతో పాత జ్ఞాపకాలు తాజాగా ఉంటాయి. ఇంటి వాతావరణం తగినదిగా ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటారు. ఉద్యోగ నిపుణుల మార్పుకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చును. కానీ ఏదైనా హాస్యాస్పదమైనటువంటి విషయాల్లో మీరు ఉపశమనం పొందుతారు. వాణిజ్యంలో వ్యాపారం చేసే అవకాశం ఉంది. ప్రజలు వారి పని సామర్థ్యం కారణంగా ప్రమోషన్ పొందొచ్చు. లక్కీ సంఖ్య 62. లక్కీ కలర్ రేగు. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారంలో రామాలయాన్ని దర్శించాల్సి ఉంటుంది. పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.